ఇది ఓ క్రిమినల్ ప్రేమ కథ. ఏంటి, రామ్ గోపాల్ వర్మ సినిమా కథ అనుకుంటున్నారా? కాదు. చంద్రమోహన్ శర్మ అనే వ్యక్తి మర్డర్ చేశాడు. చచ్చిపోయినట్లు సాక్ష్యం సృష్టించాడు. 3 నెలల క్రితం మృతి చెందినట్లుగా భావిస్తున్న చంద్రమోహన్ శర్మ అనే ఆర్టీఐ కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మళ్లీ బతికి వచ్చాడు. అతను తాను చనిపోయినట్లుగా పోలీసులను నమ్మించి తప్పించుకు తిరుగుతున్నాడు. అతనిని గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యలపైన గలమెత్తినందుకే కక్ష కట్టి ప్రత్యర్థులు అతనిని అంతమొందించారని చంద్రమోహన్ శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రమోహన్ శర్మ మరణించినట్లు చెబుతున్న రోజు నుండే పొరుగున ఉండే ఓ యువతి కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. కేసును ఛేదించారు. కనిపించకుండా పోయిన యువతి ఫోన్ నెంబర్ను ట్రేస్ చేయగా ఆమె బెంగళూరులో ఉన్నట్టు సమాచారం అందింది. హోండా షోరూమ్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు చంద్రమోహన్ శర్మను చూశారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆయన ఇంతకు ముందు హోండా షోరూంలో నితిన్ శర్మగా పనిచేశాడు. ఇక్కడే మొదలైంది అసలైన సినిమా కథ. చంద్రమోహన్ భార్య తమ్ముడైన విదేశ్ సహాయం తీసుకున్నాడు. మీ అక్కకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే నాకు సహాయం కావాలని అడిగాడు. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని అన్సాల్ ప్లాజాలోని ఓ యాచకుడిని కారులో తీసుకెళ్లి నోయిడా దగ్గర బెల్టుతో ఉరితీసి కారులో వేసి కాల్చి పడేశారు. ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్న కారులో మరో వ్యక్తి మృతదేహం పెట్టారని గుర్తించారు. ఇతనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.